భారత్ కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు మరింత ఉధృతమైంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్య తదనంతర పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఆ తర్వాత కెనడాలో భారత రాయబారిని బహిష్కరించినట్లు ప్రకటించారు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ. Hardeep Singh Nijjar. The allegations that a representative of a foreign government may have been involved in the killing of a Canadian citizen here in Canada on Canadian soil is not only troubling, but it is completely unacceptable. If proven true, this would be a grave violation of our sovereignty and of the most basic rule of how countries deal with each other. We've been clear we will not tolerate any form of foreign interference. Since this was brought to our attention, we've been guided by three principles. The first one, we will seek the truth. The second one, we will protect Canadians at all times. And thirdly, we will protect Canada's sovereignty. I've conveyed these principles to my Indian counterpart, and I've also told him that we expect India's full collaboration to make sure that we get to the bottom of this. And as of today, and as a consequence, we've expelled a top Indian diplomat from Canada. కెనడా టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని ప్రకటన తర్వాత భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్ను బహిష్కరించింది కెనడా. అయితే కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్ ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో తమకేం సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు కెనడాకు ధీటైన సమాధానం ఇచ్చింది. కెనడా హైకమిషన్ కెమెరన్ మాకేని పిలిపించింది. కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్లోని దౌత్యవేత్తకు సూచించింది. కెనడా దౌత్యవేత్త భారత్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపించింది. కెనడా ప్రభుత్వం వైఖరి చాలా కాలంగా ఆందోళనకరంగా మారిందని ఒక ప్రకటనలో తెలిపింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు కెనడాలో కొత్తవి కాదని పేర్కొంది. కెనడా నుంచి పనిచేస్తున్న అన్ని భారత వ్యతిరేక అంశాలపై సత్వర చర్య తీసుకోవాలని కోరింది. Over the past number of weeks, Canadian security agencies have been actively pursuing credible allegations of a potential link between agents of the government of India and the killing of a Canadian citizen, Hardeep Singh Nijjar. ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ను జూన్ 18న వాంకోర్లోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. భారత్ నుంచి పంజాబ్ని విడదీసి సిక్కు దేశాన్ని ఏర్పాటు చేయాలని నిజ్జర్ పలుమార్లు పిలుపునిచ్చాడు. భారత్లో పలు ఉగ్రదాడుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తుందని, ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తుందని కొద్ది రోజులుగా భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. మరోవైపు ఖలిస్తానీ అంశంపై G20 సదస్సులో కూడా ప్రస్తావించారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. శాంతియుతంగా భావ ప్రకటనను తెలిపే చర్యలను కెనడా ఎప్పుడూ అడ్డుకోదంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కెనడాలో తీవ్రవాద మూకలు, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇటీవల భారత్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను కెనడా నిలిపివేసింది. 3 నెలల కిందట జరిగిన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్యతో భారత్ కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.